తమ్మునేలు చూసారు కదా, మేము ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇదే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మ వాళ్ళ దగ్గరలో ఉంటుంది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్, అందరికీ తెలిసిందే కదా. మేము ప్రతిసారి వెళ్తాము కానీ ఇప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము కొంచెం వెళ్ళలేదు, మాకు చాలా దూరం అని. ఇప్పుడు వెళ్ళినాము పిల్లలతోని. ఇక్కడైతే ముందు ఎంట్రన్స్ అవ్వగానే చెప్పులు పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత కాలు కడుక్కొని కొబ్బరికాయలు తీసుకోవాలి. కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరికాయలు కొట్టడానికి వేరే ప్లేస్ ఉంటుంది, అది ఇదేనండి. దీని లోపలికి వెళ్ళి మంచిగా ప్రదక్షిణ చేసుకొని కొబ్బరికాయ అక్కడే పెట్టేసి గాజులు పసుపు అన్నీ మనకు అక్కడే ఇస్తారు, అక్కడే పెట్టేసి కొట్టాలి. లోపల కొబ్బరికాయ కొట్టడానికి ఎంట్రన్స్ లేదు, అందుకే ఇక్కడే కొట్టేసి లోపలికి వెళ్ళాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి బొట్టు కూడా ఇక్కడే పెట్టుకోవాలి. చూడండి మా వంశీకి ఎంత బాగా పెట్టుకుందో బొట్టు, చూస్తుంది అక్కడ. ఇప్పుడు కొంచెం తెలుస్తున్నాయి కదా, ఇంతేనండి. ఇప్పుడు ఈ లైన్లో నుంచి ఈ క్యూ లైన్లో నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అక్కడ చెక్ చేస్తారు, ఫోన్స్ ఎలా ఉండవు. చూడండి అమ్మవారిని అయితే నిజంగా మేము చాలా బాగా దర్శనం చేసుకున్నాము. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి, కనిపిస్తుంది కదా. మేము ఫస్ట్ టైం అండి ఇలా దగ్గర నుంచి చూడను. అలానే హంస్కని హిత్కని అక్కడ నించోపెట్టి ఫొటోస్ కూడా తీసాము, అవి కూడా పెట్టాను చూడండి. ఇది గజస్తంభము, దీని పక్కనే కాయిన్స్ నించోపెట్టేది ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ గుడిలో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే ఈ కాయిన్స్ నించోపెట్టేది. ఇక్కడ అందరూ నమ్ముతారు ఇక్కడ కాయిన్స్ నించుంటాయని. మా అమ్మ కూడా ఒక 2 కాయిన్స్ నించోపెట్టింది. దాని తర్వాత ఇట్లా గుడి ముందు నుంచి బయటకు రావాలి. వచ్చిన తర్వాత బయట సైడ్ కౌంటర్స్ ఉంటాయి ప్రసాదానికి. అక్కడ కౌంటర్లో టోకెన్ తీసుకొని అటు సైడ్ పిజ్జా బొమ్మ వెనకాల ప్రసాదాలు ఇస్తారు. మేము తీసుకున్నాము, తింటున్నాము కూడా. మేమైతే లంచ్కి అక్కడ పులిహోర అనే ప్రసాదమే లంచ్గా తీసుకున్నాము. ఇంకా అందరం తినేసిన తర్వాత మేము మెట్ల మీద నుంచి దిగి సైడ్ నుంచి మెట్లు ఉంటాయి, ఆ మెట్లపై నుంచి పైకి వెళ్తే అక్కడ కూడా దేవతా విగ్రహాలు ఉంటాయి. చూడండి మేము చూపిస్తాను. అదిగండి అక్కడ విగ్రహం ఉంటుంది. అటు సైడ్ నుంచి మళ్ళీ మెట్లు దిగితే అక్కడ ఒక విగ్రహం ఉంటుంది, ఆమెనే నాగదేవత. అంశకి అయితే చాలాసేపు అక్కడనే మొక్కింది. ఇప్పుడు అంతే, ఆ లోపల నుంచి ఇంకా బయటకు వస్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది. అంశకి ఎప్పుడు చూడలేదు కదా వాటర్ ఫాల్స్, అవి చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అక్కడనే ఉంది, అక్కడైతే చాలా చల్లగా అనిపించింది. రారా అంశిక అంటున్నా కూడా రావట్లేదు, మంచిగా అనిపించినట్టుంది అంశికకి. అంతేనండి, ఇంకా బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, ఇంకా ఇంటికి కూడా వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.